నమస్తే. దివ్య క్లినిక్ సిద్ధ వైద్యం కార్యక్రమానికి స్వాగతం. అగస్త్య మహాముని అందించిన వైద్యం, బోధి ధర్మచే ప్రసిద్ధి చెందిన వైద్యం, ప్రకృతి అందించిన వనమూలికలతో చేసే వైద్యం, నాడి, అడంగల్, వర్మం వంటి అరుదైన చికిత్సల వైద్యం సిద్ధ వైద్యం. దీని గొప్పతనం వివరించడానికి దివ్య క్లినిక్ నుండి డాక్టర్ మణికంఠ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ సిద్ధ వైద్యం అంటే ఏంటి? అగస్త్య మహాముని మరొక 17 మంది సిద్ధులతో కలిసి రూపొందించిన అతి ప్రాచీనమైన వైద్య విధానమే ఈ సిద్ధ వైద్యం. క్లీం శివాయ నమ శివాయ. ఓకే మణికంఠ గారు, ఇందులోని వైద్య విధానాలను ఒకసారి వివరిస్తారా? ఈ సిద్ధ వైద్యంలో 108 వర్మం పాయింట్స్ ఉంటాయండి, 123 అడంగల్ పాయింట్స్ ఉంటాయి, ఇంకా నాడీ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్సే కాకుండా మూలికలతో మేము వైద్యం చేస్తాము. దీంతోపాటు ఆహార అలవాట్లు చెప్పడం, అంటే ఏం తినాలి ఏం తినకూడదని పేషెంట్కి వివరిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వర్మం పాయింట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఒక పేషెంట్ నిద్ర సరిగ్గా లేక మా దగ్గరకు వచ్చారంటే, నిద్ర పట్ల ఇన్సోమ్నియా డిజీజ్తో మా దగ్గరకు వచ్చారనుకోండి, అడ్జువెంట్గా వర్మం ఎట్లా వాడతామో ఒక డెమో చూపిస్తాను. దీన్ని ఒట్టు వర్మం అంటారండి. కరెక్ట్గా గడ్డం కింద ఉంటుంది, ఇట్లా పెట్టుకోమంటాం. మెడిసిన్స్ ఒక పక్కన వాడుతూ మేము చెప్పిన వర్మం పాయింట్స్ మేము చెప్పిన విధంగా వాళ్ళు మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్టిమ్యులేట్ చేసుకుంటారు. ఇలా వర్మం ఉంటుంది. అలాగే అడంగల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ సప్లై సరిగా అందట్లేదు ఆ వ్యక్తికి, అప్పుడేం చెబుతామంటే మణిపురిగా అడంగల్ అని ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని హ్యూమన్ బాడీకి ఆక్సిజన్ సిలిండర్గా పరిగణనలోకి తీసుకుంటాం. కరెక్ట్గా బొడ్డు కింద ఉంటుంది, ఇట్లా పెట్టి ఇట్లా స్టిమ్యులేట్ చేయమంటాం. అలా మేము నేర్పిస్తాం అనమాట. వర్మం ఎట్లా స్టిమ్యులేట్ చేసుకోవాలి, అడంగల్ ఎట్లా స్టిమ్యులేట్ చేసుకోవాలండి. ఇంకా భుజం నొప్పితో వచ్చారనుకోండి, వైదేహి నాడి అని ఇక్కడ ఉంటుంది. శ్వాసకోశ సమస్యతో వచ్చారనుకోండి, ఓంకార నాడి అని ఇక్కడ ఉంటుంది. సో అదంతా మేము చూసుకుంటాం. మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాము, వాళ్ళకి అవసరమైనంత వరకు చేసుకోమని. అలాగే మెడిసిన్స్ ఇస్తాము, డైట్ ప్లాన్ కూడా చెప్తాము. డైట్ ప్లాన్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఏం తినాలి ఏం తినకూడదని వివరంగా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఫాలో అయితే మాత్రం అద్భుతమైన ఫలితాలు చూస్తున్నామండి. హాయ్, నా పేరు విజయ్ అండి. రీసెంట్గా నాకు కోవిడ్ వచ్చింది. అలానే శ్వాసని పీల్చుకోలేకపోతున్నాను సరిగ్గా. సిద్ధ మెడికేషన్ మణికంఠ గారు కనీసం ఎక్కడైతే ఇక్కడి నుంచి పెయిన్ ఎక్కడుందో చెక్ చేసుకుంటూ నాకు ఇక్కడ పెయిన్ వచ్చింది, రైట్ సైడ్ కరెక్ట్గా ఈ భాగంలో. ఆయన ఇలా 3 ఫింగర్స్ తీసుకొని చాలా జెంటిల్గా 30 టైమ్స్, చాలా జెంటిల్గా 30 టైమ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రెస్ చేయమన్నారు. హానెస్ట్లీ నాకు చాలా రిలాక్స్డ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మోకాళ్ళ నొప్పితో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. సో అలాంటి మోకాళ్ళ నొప్పులకి మీ దగ్గర పరిష్కార మార్గం ఉందంటారా? పరిష్కారం ఉందండి. ఇదేంటంటే అరుగుదల వల్ల వచ్చింది. సో వాళ్ళకి దేనివల్ల వస్తుంది, కొంతమందికి ఏంటంటే బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చింది, కొంతమందికి ఏంటంటే విటమిన్ D3 లోపించడం వల్ల వచ్చింది. అట్లా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో మేము తెలుసుకుంటాం. మోకాళ్ళ నొప్పి అంటే అందరికీ అరిగిద్ది, కానీ కారణాలు స్పెసిఫిక్గా వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అది మేము తెలుసుకుంటాం. ఆ తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము, డైట్ ప్లాన్ చెప్తాము. తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి మేము పాయింట్స్ వేరేగా వాడతాము. ఇదే వర్మం పాయింట్ మారిపోయింది అనమాట వాళ్ళ కేసులో. సో కేస్ టు కేస్ మనకి స్పెసిఫిక్గా చూసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో రిజల్ట్స్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. కొంతమందికి స్పీడ్గా తగ్గుతాయి, కొంతమందికి కొంచెం ఆలస్యంగా తగ్గుద్ది, కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయండి. మా దగ్గరకు వచ్చి ఎంత వయసులో ఉన్న వాళ్ళైనా సరే బాగా కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఉదాహరణ ఒకసారి చూద్దాం. నా పేరు రుద్రరాజ్ పుష్పావతి. నేను హైదరాబాద్లో ఉంటాను. మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. గ్యాస్ దగ్గర 10 నిమిషాలు కూడా నుంచుని పని చేసుకోలేని పరిస్థితిలో ఉండగా ఈ సిద్ధ వైద్యము నేను మందు వాడటం మొదలుపెట్టాను. అది చాలా తొందరగా నాకు లైఫ్లో చాలా బాగా పనిచేసింది. నేను ఇప్పుడు మా ఇంటి పని అంతా నేను ఒక్కదాన్ని చేసుకోగలుగుతున్నాను. ఈ మందు వల్ల అందరికీ కూడా చాలా ఉపకారం ఉంటుంది. వెన్ను సయాటికా నొప్పికి ఎటువంటి పరిష్కారం ఉంటుంది మీ దగ్గర? అసలు వెన్ను సమస్య అనుకోండి, అది అప్పర్స్ పైన లోవర్స్ పైన లేకపోతే డోర్సల్ రీజన్ మేము చూసుకుంటాం. అసలు ఏ పార్ట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కొంతమంది బాగా బరువులు ఎత్తడం వల్ల వాళ్ళు వెన్ను సమస్యలతో మా దగ్గరకు వస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఒక యాంగిల్ అట్లా వంగిపోయి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు గంటల తరబడి. సో అట్లా అసలు దేనివల్ల వాళ్ళకి ఆ వెన్ను సమస్య వచ్చిందో తెలుసుకుంటాం. ఫస్ట్ థింగ్ తెలుసుకొని దానికి కరెక్షన్స్ ఇస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్ చెబుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనక్కి నడవమని, బరువులు ఎత్తకూడదని, లేదా ఎండకు ఉండమని, అట్లా వాళ్ళకి ఏది అవసరమో ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తాము.
దాంతోపాటు డైట్ చెప్తామన్నమాట, ఏం తినాలి ఏం తినకూడదు. ఇది అన్నిటికీ మించి మేము ఇచ్చే మందులు ఇవన్నీ వాళ్ళు స్ట్రిక్ట్గా పాటిస్తే మాత్రం వెన్ను సమస్యలు బాగా తగ్గుతున్నాయండి. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము వాళ్ళకి చెప్తాము. అవి వాళ్ళు పాటిస్తారనుకోండి, మేము చెప్పేది వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్గా నిలిచిపోయింది. ఎందుకంటే కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ వెన్ను ఖచ్చితంగా అరిగిద్ది. వీళ్ళు ఎండ కూర్చోపోవటము ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, లేదా బరువులు ఎత్తడం ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా మళ్ళీ అరిగిద్ది. అందుకని ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేసుకోవాలో కూడా చెబుతాము. ప్లస్ సయాటిక్ అనుకోండి, లోవర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్, అక్కడ ఏం జరిగిద్ది, ఎముక అరిగిపోయి నరాన్ని నొక్కిద్ది, నర్వ్ కంప్రెషన్. అది మన శరీరంలో అతి పొడుగైన నరం ఏదైనా ఉంది అంటే అది సయాటిక నరమేనండి. అక్కడున్న ఎముక దాన్ని నొక్కటం వల్ల వాళ్ళకు వచ్చే పెయిన్ని సియాటిక్ పెయిన్ అంటాము. దానికి సంబంధించి కూడా మేము ఆ స్పైన్ దగ్గర డీజనరేటివ్ కరెక్షన్స్ మేము చేస్తాం. అంటే ఎక్కడ అరిగిందో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. మేము చెప్పినవన్నీ వాళ్ళు స్ట్రిక్ట్గా పాటించారనుకోండి, వాళ్ళంత సమస్యలో వచ్చినా వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. ప్లస్ ఎట్లా దాన్ని నిలబెట్టుకోవాలో కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మేము చెప్పినట్టు వింటే మాత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను దివ్య క్లినిక్కి కొంచెం ప్రాబ్లం ఉండి వచ్చాను మా వారిని తీసుకొని. అయితే తనకి బ్యాక్ పెయిన్ అండి. అయితే తనకి ఇక్కడికి వచ్చినాక చాలా తగ్గింది బ్యాక్ పెయిన్. తర్వాత మా సిస్టర్ శ్రీలత, తనకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే మోకాలు బాగా నొప్పిలేస్తున్నాయి అని, చాలా నీరసంగా ఉందని అంటే తనకు కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. తను కూడా మెడిసిన్ వాడింది, చాలా రికవర్ అయింది. తర్వాత మళ్ళీ మా బ్రదర్ ఉన్నాడు, అంటే కజిన్ అవుతాడు, తనకు కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. తనకి మోకాల దగ్గర కొంచెం వాటర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. తనకు కూడా ఇక్కడికి పంపించాను, తనకు కూడా తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చాను, నాకు లో బీపీ కొంచెం మోకాలు నొప్పి ఉంది. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలా మంది భుజం నొప్పి అని, మడం నొప్పి అని, తుంటు నొప్పి అని అంటారు. చిన్నదానికి కూడా ఆపరేషన్స్ చేసేస్తూ ఉంటారు. సో అలా ఆపరేషన్ లేకుండా నయం చేయగలరంటారు మీరు? అవునండి, ఆపరేషన్ లేకుండా మేము నయం చేయగలము. చెప్తున్నాను కదండి, వీళ్ళకి ఏంటంటే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏమంటే మీరు చేయాలి, ఇది చేయకూడదు, మందులు ఇట్లా వాడాలి, ప్లస్ లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ తెచ్చుకోవాలి, ఈ ఫుడ్డే తినాలి, ఈ ఫుడ్ మాత్రం ముట్టద్దు అని సెలెక్టెడ్గా మేము చెప్తాము. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యిద్ది, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం బట్టి వాళ్ళ అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి మేము చెప్తామన్నమాట. మేము చెప్పినట్టు పాటిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితమైన ఫలితాలు లభిస్తున్నాయి. ఒక బయట చూద్దాము, అద్భుతంగా ఈ కేసులో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. నమస్తే అండి, నా పేరు సుధా. నేను నిజాంపేట రోడ్ నుంచి వస్తున్నాను. మా మదర్కి సయాటికాతో ప్రాబ్లంతో వచ్చామండి. ఇక్కడ దివ్య క్లినిక్ సిద్ధ వైద్యానికి వచ్చాము. అంటే టీవీలో చూసే వచ్చామండి. ఆవిడకి చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు సయాటికాతో, అండ్ షోల్డర్ పెయిన్, పెరియాథ్రైటిస్తో కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆవిడ బాగా నీరసపడిపోయి ఎలాంటి పని చేయలేకపోయేవారు. ఒకసారి టీవీలో చూసి ఆమెకి ఇక్కడ ట్రై చేద్దామని అమ్మగారికి ఫోన్ చేసి వచ్చామండి. ఇక్కడికి వస్తే చెప్పారు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఆమెకి టైం పట్టొచ్చు, అరౌండ్ 1 year అలాగా, తగ్గించే పూచి అయితే మాది అన్నారు. ఆమెకి 5 months కల్లా 90% క్యూర్ అయిందండి. ఆవిడ ఎంత యాక్టివ్ అయిందంటే అంత యాక్టివ్ అయ్యారు. ఆవిడ పని ఆవిడ చేసుకోగలుగుతున్నారు. అంతా చాలా బాగా, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఆమెను చూసి. మా మదర్ని చూసి నేను డీలా పడిపోయేదాన్ని. అయ్యో మా అమ్మకి ఏంటి ఇలా అయిపోయింది, ఏం పని చేసుకోలేకపోతున్నారు అనే అంతగా చాలా నేను కూడా బెంగగా ఉండేదాన్ని. అలాంటిదే ఆమెను ఇక్కడ తీసుకొచ్చేసరికి సిద్ధ వైద్యానికి చాలా బాగా, అంటే ఒక 3 months అయితే పట్టింది ఆవిడ క్యూర్ అవ్వడానికి. చాలా అంటే ఒక 50% క్యూర్ అవ్వడానికి. మొత్తానికి 90% అయితే 5 monthsలో, వితిన్ 5 monthsలో ఆవిడ 90% క్యూర్ అయిపోయి చాలా యాక్టివ్ అయ్యారు. నాకంటే ఇప్పుడు ఆవిడ యాక్టివ్గా ఉంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సిద్ధ వైద్యం. అదేవిధంగా మణికంఠ గారు, లింగమెంట్ టేర్ కానీ, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానీ అసలు మందులు ఉంటాయంటారా? మందులు అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్నల్ మెడిసిన్స్, ఎక్స్టర్నల్ మెడిసిన్ 2 రకాలుగా ఉంటాయండి. కేవలం సింగిల్ రూట్తో ఇలాంటి ఇష్యూస్ మనం అడ్రస్ చేయలేము. జస్ట్ ఇంటేక్ మెడిసిన్స్తో తగ్గియటం అంటే పాసిబిలిటీ కాదు అన్ని వేళలా. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇంటేక్ మెడిసిన్స్ అవసరమైతే ఇస్తాము. అన్నిటికీ మించి మేమేం చేస్తామంటే ఒక ఆయిల్ ఇస్తాము. ఆయిల్ అప్లై చేసుకొని అక్కడ ఐస్ కంప్రెషన్ పెట్టమంటాం. అప్పుడు వాళ్ళకి తొందరగా తగ్గిద్ది. ప్లస్ వాళ్ళ వైటమిన్ డి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి కూడా మేము చూస్తాం వచ్చినప్పుడు. సో వాళ్ళకి ఇచ్చిన కరెక్షన్స్ బట్టి వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటాయి. అంటే వాళ్ళు కూడా పాటించాలి. మేము చెప్పిన వాళ్ళు పాటిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూస్తున్నారు. ఒక బయట చూద్దాము, చాలా స్పీడ్గా కోలుకున్నారు ఈ వ్యక్తి. వితిన్ 1 week ఆయన లేచి తిరిగారంట. వాళ్ళ అమ్మగారు చెబుతున్నారు, ఒకసారి వినండి వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు. నమస్కారం అండి, నా పేరు పద్మావతి. మా అబ్బాయి పేరు జయసింహ. మా అబ్బాయి మంచం మీద నుంచి కింద పడి 2 ముక్క ఇరిగింది. ఇరిగితే ఇక్కడ దివ్య క్లినిక్ దగ్గరకు వచ్చి
మందులు వాడాను. వారం రోజులనే లేచి నడవటం మొదలుపెట్టిండు. ఇప్పుడు ఇంకా వాడుతున్నాము, అవే మందులు వాడుతున్నాము. పూర్తిగా నయమయ్యేదాకా వాడుతున్నాము. అవునండి, ఎక్కువగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న సమస్య పెళ్ళైన వారికి ఏదైనా ఉందంటే సంతాన సమస్య. ప్రతి ఒక్కరు కూడా సంతాన సమస్య, పీసీఓడి ప్రాబ్లం అని ఏదో ఒక దాని మీద సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారికి పరిష్కారం ఉందంటారా ఈ వైద్యంలో? పరిష్కారం ఉందండి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎవరిలో ఉందో చూడాలి. చాలామంది ఏం చదువుతున్నారంటే, ఏమండి నా వైఫ్ అండి, ఈమెకి పిల్లలు పుట్టట్లేదు అని చెబుతారు నా దగ్గరికి వచ్చి. ఇంతకీ ఇతనిలో సమస్య ఉందో లేదో వీళ్ళు చెప్పట్లేదు. ఎంతసేపటికి మహిళల మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప ఇంతకీ వీళ్ళ పరిస్థితి ఏందో వీళ్ళు మాకు వచ్చి వివరించట్లేదు. 90% ఆఫ్ ద కేసెస్లో నేను చూసిన ఎర్రర్ ఇది. మీరు డయాగ్నోసిస్కి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు చెప్పరు. మీ ఫర్టిలిటీ ప్రొఫైల్ మీరు చూపించుకోవాలి కదంటే జవాబు లేదు. మీ హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు బ్లాంక్ ఫేసెస్ పెడుతున్నారు. ఇలా కాదండి. మేము మా దగ్గరకు వచ్చినప్పుడు మేమేం చెబుతామంటే, పురుషుల్లో సమస్య ఉందా, మహిళల్లో సమస్య ఉందా మేము తెలుసుకుంటాం. మాకు ఆ రిపోర్ట్స్ క్షుణ్ణంగా మేము అధ్యయనం చేస్తాం. మా దగ్గరకు వచ్చే ముందే ప్రీడిఫైన్డ్గా మీ దగ్గర ఆ డేటా ఉండాలి. ఫాల్ట్ ఎవరిలో ఉంది, మేల్సా ఫీమేల్సా? కొన్నిసార్లు ఇద్దరిలో ఉంటుంది. అట్లాంటప్పుడు ఇద్దరికి నేను మందులు ఇవ్వాలిగా. అందుకని ఈ ప్రాబ్లం ఎక్కడ ఆరిజినేట్ అయిందో చూసుకొని దానికి తగ్గట్టుగా మేము పరిష్కారం ఇస్తాము. మేము చెప్పినట్టు మందులు సరిగ్గా వాడితే, మేము చెప్పినట్టు డైట్ పాటిస్తే మాత్రం సంతానం కలుగుతుంది. అలాంటి కేసెస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. मैं बहुत साल से बहुत परेशान थी. 3-4 साल हो गया था. मुझे बैक में बहुत सारा पेन था. मैं बहुत सारे डॉक्टर के पास गई, बड़े बड़े डॉक्टर के पास. प्रॉब्लम नहीं पकड़ पा रहे थे कि मेरा क्या है. फिर मुझे किसी ने सजेस्ट किया दिव्या क्लिनिक के लिए, तो मैं यहाँ पे आई. यहाँ पे आने के बाद मुझे बताया कि आपको स्पॉन्डिलाइटिस है और मुझे बच्चे भी नहीं थे 12 इयर्स तक. मैंने यहाँ पे बताया मुझे बच्चा नहीं है बोल के, और फिर मेरा बैक में पेन है, मैं नहीं सो सकती हूँ पूरा रात. विटिन 15 डेज़ के अंदर वो दवा दिए मेरे को, बोले 3 मंथ्स में आपको रिलीव होता, लेकिन 15 दिन में मुझे पूरा एकदम रिलीव हो गया. और 1 मंथ में मेरा दर्द क्या है मुझे कुछ भी मालूम नहीं था, पूरा ख़त्म हो गया. लाइफ चेंजिंग. यहाँ पे आने के बाद मेरे साथ तो मेरेकल ही हो गया है. मुझे यहाँ पे आने के बाद, यहाँ से मेडिसिन लेने के बाद मुझे बच्चे भी हुए. సిద్ధ వైద్యం మందుల దగ్గరికి అంటే తీసుకున్నాము మేము. మాకు 12 ఇయర్స్ వరకు సంతానం లేదు. సో మేము ఇక్కడికి వచ్చాము. అందులో ఒకళ్ళు వెల్ విషెస్ చెప్పడం వల్ల సో ఇక్కడ మందులు వాడాము. వాడిన వెంటనే మా మేడం గారు 3 మంత్స్లో మీరు కన్సీవ్ అవుతారని చెప్పారు. సో అలా ఆ విధంగా 3 మంత్స్ కాకుండా 2 నెలల్లోనే కన్సీవ్ అయింది ఆవిడ. సో మాకు 12 ఏళ్ల తర్వాత ఈ మందులు వాడిన తర్వాత పిల్లాడు పుట్టాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా హెర్నియా సమస్యకు ఆపరేషన్ లేకుండా వైద్యం ఉంటుందంటారా? హెర్నియా సమస్య అండి, ఇక్కడ సిద్ధ వైద్యంలో స్పెషాలిటీ ఏంటంటే హెర్నియాలో మేము అడంగల్ థెరపీ వాడతాము. అడంగల్ థెరపీ అలాగే వర్మం థెరపీ వాడతాము. ప్రొలాప్స్ సిట్యువేషన్కి చెవి దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయండి, మేము నేర్పిస్తాం అసలు ఎట్లా చేసుకోవాలి అని. మేము చెప్పిన వర్మం థెరపీ, అడంగల్ థెరపీ వాళ్ళు ఫాలో అవుతూ, ఇచ్చిన మందులు వాడుతూ, చెప్పిన డైట్ ఫాలో అయితే మాత్రం ఆపరేషన్తో సంబంధం లేకుండా హెర్నియా సెట్ రైట్ అవుతుంది. అయిన కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా బోధకాలకు చికిత్స ఎలా ఉంటుంది? బోధకాలండి 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నేను చూస్తున్నా. కేటగిరీ 1 వీళ్ళకి ఏంటంటే ఫీవర్ హెవీగా వచ్చేస్తుంది. ఎట్లా అంటే అక్కడ ఓ పక్కన సమ్మర్, ఎంత ఎండాకాలంలో అయినా వీళ్ళు దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నారు. చలి జ్వరం అంటున్నారు. బయటేమో ఎండ మండిపోతుంది, వీళ్ళకి మాత్రమే చలి జ్వరం. ఈ కేటగిరీ నేను చూస్తున్నాను. తర్వాత దీనికి తెలుగులో ఏమంటామండి, ఇంకొక పేరు బోధకాలు ఓకే, ఇంకొక పేరు ఏమంటారు ఎలిఫెంటియస్కి ఏనుగు కాలని పిలుస్తాం దీన్ని. ఒక ఏనుగు కాలు ఎట్లాగైతే ఉంటుందో వీళ్ళ కాలు సేమ్ అలా అయిపోయింది అనమాట క్రమేపీ. అలాంటప్పుడు ఏంటంటే ఆ స్వెల్లింగ్ అనేది టైం పట్టిద్ది. దీన్ని లింఫాటిక్ స్వెల్లింగ్ అంటాము. ఈ లింఫాటిక్ స్వెల్లింగ్ మాత్రం టైం పట్టిద్ది. కొంతమందికి 1 ఇయర్కి తగ్గిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి 2 ఇయర్స్, కొంతమందికి 2.5 ఇయర్స్. రిజల్ట్స్ ఆర్ వేరింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరికీ యూనిఫామ్గా రిజల్ట్స్ రావట్లేదు. ఇక్కడ కూడానండి మేము చెబుతాం అనమాట, వేడి నీళ్ళే తాగాలి, చన్నీళ్ళు అసలు తీసుకోవద్దు, అలాగే మెడిసిన్స్ టైం టు టైం వాడాలి, లైఫ్ స్టైల్లో కూడా ఏం చేంజెస్ చేసుకోవాలో మేము చెప్తాము. మేము చెప్పినవి వాళ్ళు పాటిస్తే మాత్రం వాళ్ళకి అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక బైట్ చూద్దాం. ఈ కేసులో చాలా తొందరగా తగ్గింది. లెస్ దాన్ 1 ఇయర్ ఈమె రికవర్ అయ్యారు. అది బుజలాపురం అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్కు. మీ పేరమ్మా? వీరమ్మ. వీరమ్మ గారు, మీ వయసు ఎంత? 45 ఉంటుంది. 45. సమస్య ఏంటి మీది?
మాకు కాలు మోదగాలు బోధకాలు బోధకాలు ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు బోధకాలు? 15 ఏళ్ళ నుంచి ఉన్నది. 15 ఏళ్ళ నుంచి బోధకాలు ఉంది. బోధకాలు ఉన్నది. జ్వరం ఎన్నిసార్లు వచ్చిందమ్మా మీకు నెలకి? నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చేది. 15 సంవత్సరాలు ఇట్లాగే బాధపడ్డారు. ప్రతి నెల 3 సార్లు జ్వరం రావటం. ఓకే. దివ్య క్లినిక్ ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడికి ఇప్పుడు నెల అవుతుంది, 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి వస్తున్నారు. జ్వరం ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీకు? జ్వరం అస్సలే లేదు. జ్వరం అసలే లేదు. జ్వరం వస్తూనే లేదు. వాపు ఎట్లా ఉందమ్మా? వాపు కొంచెం తగ్గింది, చాలా బాగుండే. ఆపు ఇట్లా ఉండే బాగా కొంచెం సగానే తగ్గింది. ఓకే మణికంఠ గారు, చాలా మంది చాలా రకాల క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ అంటే అసలు దేనికి వస్తుందో తెలియని పరిస్థితి. సో అలాంటి క్యాన్సర్కి అన్ని ఏ స్టేజ్లో ఉన్నా సరే మందులు ఇవ్వగలరంటారా? దాని ఫలితాలు కూడా ఎలా ఉన్నాయి అసలు ప్రజెంట్? ఏ స్టేజ్లో అయినా పర్వాలా, అది ఎక్కడొచ్చినా పర్వాలా, సిద్ధాలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పీపుల్ మా దగ్గర చాలా లేట్గా అప్రోచ్ అవుతున్నారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా రాంగ్ అంతా మా దగ్గరకు వచ్చారనుకోండి, ఎఫెక్టివ్గా ఆ కేసెస్ మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. కొంతమంది చాలా లేటుగా వచ్చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎట్లా అంటే పుణ్యకాలం పూర్తయిపోయింది అంటారు కదా, అంత లేటుగా వచ్చేస్తున్నారు. అలాంటి కేసెస్ ఎవరికైనా ఛాలెంజింగ్గానే ఉంటాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు ఎవరు లేరు కాబట్టి అలాంటి కేసెస్ బతికేయడం ఎవరికైనా కష్టమే. అయినా సరే మేము సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. మా తప్పు లేకుండా మాత్రం కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తున్నాం, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చి కూడా బతికిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారండి. ఒక ఉదాహరణ చూద్దాం. మా మిస్సెస్కి 4th స్టేజ్ క్యాన్సర్. ఇక్కడికి వచ్చిన తర్వాత సిద్ధ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 3 నెలల్లో క్యూర్ అయిపోయింది. రిపోర్ట్స్ కూడా ఏం లేదని వచ్చింది. కానీ ఆ హాస్పిటల్లో వాళ్ళు 6 నెలల్లో చనిపోతారని చెప్పారు. ఇప్పుడు కోలుకుంది, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, పక్షవాతానికి సంబంధించి ఎలాంటి మెడిసిన్ ఉంది మీ దగ్గర అసలు? పక్షవాతానికి అండి ఇంటేక్ మెడిసిన్స్ ఉంటాయి, అలాగే ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఉంటాయి, అంటే ఆయిల్స్ ఇట్లాంటివి ఉంటాయి. ప్లస్ వీళ్ళకి డైట్ చెప్తాము. మరీ ముఖ్యంగా ఈ పక్షవాతం కేసెస్కి రైస్ వెరైటీ నవారా రైస్ అని మేము చెబుతాం డైట్లో. అది వాళ్ళు తినాలి. డైలీ ఆ నవారా రైస్ మీద వాళ్ళు కుక్ చేసుకొని తినాలి. అట్లా డైట్ వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇంటేక్ మెడిసిన్స్, ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. అలాగే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, వర్మం అడంగల్ థెరపీ. ఇవన్నీ వాళ్ళు ఫాలో అయితే మాత్రం రిజల్ట్స్ ఉంటుంది. పక్షవాతం అండి <6 months మా దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, బిలో 180 days మమ్మల్ని అప్రోచ్ అయితే మాత్రం రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అబవ్ 180 days వస్తే మాత్రం రిజల్ట్స్ చాలా డిలేడ్గా ఉన్నాయి. సో ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనేది మేము చూసుకుంటాము. వాళ్ళు వితిన్ 6 months మమ్మల్ని రీచ్ అయితే మాత్రం చాలా బాగా తగ్గుతూ ఉంది. లేదు బాగా ఆలస్యంగా మా దగ్గరకు వచ్చారంటే మాత్రం దాని దగ్గరగా టైం బాగా తీసుకుంటుంది. కానీ తగ్గటం ఖాయమండి. లేట్ అయ్యిద్ది మహా అయితే. దానికి వాళ్ళు ఓపిక పడుతూ మందులు వాడాలి. వెంటనే అయితే తగ్గేవి కావు కదా, చాలా మొండి సమస్య కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. మణికంఠ గారు, షుగర్ వలన కావచ్చు, లేదంటే వారికోస్ వెయిన్స్ వలన కావచ్చు ఏర్పడే పుండ్లు ఉంటాయి. సో వాటికి వైద్యం ఏ విధంగా ఉంటుంది అసలు? ఇక్కడ కేటగిరీ చూడాలండి. వారికోస్ వెయిన్స్ అనుకోండి, దీన్ని వారికోస్ అల్సర్ అంటాం. అక్కడ దానివల్ల అది బాగా ముదిరినప్పుడు ఏర్పడిన పుండిని. కొంతమందికి ఏంటంటే కేవలం వారికోస్ వెయిన్సే కాకుండా దాంతోపాటు కోమార్బిడ్ కండిషన్ అంటాం. వారికోస్ వెయిన్స్ ప్లస్ షుగర్ 2 ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండకపోతే ఇది ఇంకా ముదురుతుంది అన్నమాట. సెల్యులైటిస్, డయాబెటిక్ ఫుట్ అల్సర్, గ్యాంగ్రీన్ వరకు కూడా వెళ్ళిపోయేది. గ్యాంగ్రీన్ అంటే ఇంకా ఎండింగ్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే ఆ పేషెంట్ అట్లా క్లినిక్ రూమ్లోకి వస్తే ఫౌల్ స్మెల్, ఆ వాసన మేము కూడా భరించలేం. అంత బాగా ఫౌల్ స్మెల్ వచ్చింది అనమాట. ఏ కేటగిరీలో వచ్చినా మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఏంటంటే మరీ లేటుగా వచ్చారనుకోండి, బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా లేటుగా వచ్చారనుకోండి చాలా టైం పడుతూ ఉంది. అలా కాకుండా సకాలంలో మమ్మల్ని సంప్రదిస్తే మాత్రం మేము వాళ్ళకి 100% న్యాయం చేయగలుగుతున్నాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, బాగా తగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఉదాహరణలు చూద్దాం. నా పేరు వెంకట్, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మగారికి షుగర్ పేషెంట్ అయ్యింది. కాలు వేలు పూర్తిగా తీసేయవలసి వచ్చినప్పుడు కొందరు మిత్రుల ద్వారా సిద్ధ వైద్యం అనే ఈ వైద్యాన్ని మణికంఠ వారు దివ్య మెడికల్స్ వారు నడుపుతున్నారు. సో ఆ మిత్రుల ద్వారా తెలుసుకుని వీళ్ళ దగ్గరికి వస్తే ఎర్రపసురు మందు ఇచ్చారు. ఆ ఎర్రపసురు మందు పూయటం వల్ల మా అమ్మగారి వేలు తీసేయాలని చెప్పిన డాక్టర్స్ కూడా నివ్వెరపోయేలాగా ఆ వేలు పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా నడుస్తున్నారండి. సో ఐఎమ్ సో హ్యాపీ. సిద్ధ వైద్యం మెడిసిన్ వాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సిద్ధ వైద్యం క్లినిక్ డాక్టర్ గారు అయినటువంటి మణికంఠ గారు తెలుసండి. అతని ద్వారాగా మాకు తెలిసిన వాళ్ళకి కూడా తగ్గాయండి కొన్ని వ్యాధులు. అందువలన మా బావగారిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చి చూపించామండి. మా బావగారికి
వెరికోజ్ వెయిన్స్ అతి తక్కువ ఖర్చుతో తగ్గిందండి. బయట హాస్పిటల్స్లో 100% అయితే ఇక్కడ 10 to 15%లోనే పూర్తిగా నయమైందండి. డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాది విజయవాడ అండి. నా పేరు బాలకోటేశ్వరరావు అండి. మా ఆవిడకి కాళ్ళలో పుళ్ళు పడినాయి, తగ్గపోతే ఆపరేషన్ చేసినా తగ్గలేదండి. ఇక్కడ దివ్య క్లినిక్ వచ్చిన తర్వాత తగ్గింది. నా కాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి, అవి కూడా కొంచెం తగ్గినాయి. ఇప్పుడు ముందు వాడుతున్నాం, ఇప్పుడు ఇంకో నెల వాడాలన్నారు, వాడుతున్నామండి. బాగానే ఉందండి ఇప్పుడు. యాక్చువల్గా చాలామంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటారు, కొంతమందికి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి అంటారు. సో అలాంటి వారికి మెడిసిన్ ఉందంటారా? ఉందండి. కిడ్నీ స్టోన్స్ సెంటీమీటర్స్లో వెళ్ళిపోయి కూడా మా దగ్గర తగ్గిన వాళ్ళు ఉన్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా అంతేనండి. అది ఇంకా కష్టం. కిడ్నీ స్టోన్ అయినా ఓకే, గాల్ బ్లాడర్ స్టోన్ డిజాల్వ్ చేయడం ఇంకా కష్టం. దానికి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తాము, దానికి సంబంధించిన డైట్ కూడా మేము చెబుతాం. వెదర్ ఇట్స్ కిడ్నీ స్టోన్ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్ మేము వాళ్ళకి చెప్తాం, ఇదిగో ఇట్లా చేసుకోవాలి, ఇలా తినాలి, ఇదైతే మాత్రం తినకూడదని. ఈ కేసెస్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అండి. ఎలా అంటే టమోటా, పాలకూర, కోడిగుడ్డు, పొట్లకాయ, ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ని వీళ్ళు డిఫరెంట్ పర్ముటేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్లో వీళ్ళు తింటున్నారు. అలాంటప్పుడు తొందరగా స్టోన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము చెప్తాము, ఏమండి ఈ పర్టికులర్ ఫుడ్స్ మాత్రం మీరు ముట్టద్దు, బాగా నీళ్లు తాగాల. స్టోన్ దేనికి ఫార్మ్ అవుతుంది? న్యాచురల్గా వాటర్ తగ్గడం వల్ల మీకు స్టోన్ ఫామ్ అవుతుంది. మంచిగా నీళ్లు తాగాలి, ప్లస్ ఈ మెడిసిన్స్ టైం టు టైం వేసుకోవాలి, ఈ పాయింట్స్ మీరు స్టిమ్యులేట్ చేసుకోవాలి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయితే మాత్రం వాళ్ళు ఎంత సమస్యలో వచ్చినా తగ్గిపోతూ ఉంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కేసు కూడా అంతేనండి. వీళ్ళేంటంటే క్రియాటినిన్ లెవెల్ ఒక లెవెల్కి వెళ్ళిపోయాక డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. డయాలసిస్ వెళ్లకుండా ఆపిన కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. చెబుతున్నాను కదా, ఇది ఎట్లా అంటే 2 చేతులకు వెళ్తే చప్పట్లు అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. కేవలం మేము మందులు ఇవ్వటం, మేము చేయటమే కాదండి. వచ్చిన పేషెంట్స్ మేము చెప్పినట్టు వింటే, మేము చెప్పినట్టు తింటే, మేము చెప్పినట్టు పాటిస్తే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. నా పేరు శైలజ. నేను కిడ్నీలో రాళ్ళతో చాలా బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మందులు 10 సంవత్సరాలు చాలా వాడినాను. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక కిడ్నీలో 8 mm, ఒక కిడ్నీలో 12 mm ఉండింది. ఇంక ఇట్లా కాదని చెప్పి దివ్య క్లినిక్ వచ్చామండి. వచ్చి మందు ఒక పౌడర్ ఇచ్చారు, 2 ప్యాకెట్లు. 40 రోజులు మింగినాను. శుభ్రంగా నీట్గా పోయింది. మళ్ళీ స్కానింగ్ తీపించుకున్నాను, ఏం లేదని చెప్పారు. నాకు ఇప్పుడు హాయిగా బాగుంది. ప్రతి ఒక్కరికి హెయిర్ సమస్య, హెయిర్ ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వల్ల కావచ్చు, వాళ్ళు వాడే షాంపూస్ వల్ల కావచ్చు, హెయిర్ అంతా ఊడిపోతుంది, బట్టతలు వచ్చేస్తుందని బాధపడుతుంటారు. అదేవిధంగా చుండ్రు వస్తుంది ఎక్కువగా అని చెప్పేసి. సో అలాంటి వారికి కూడా వైద్యం ఉంటుందంటారా ఈ దివ్య క్లినిక్లో? ఉంటుందండి. వాళ్ళకి పసర మందులు ఇస్తామండి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి. అట్లాగే ఇంటేక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. వాళ్ళ నాడి చూస్తాం ఫస్ట్. కొంతమందికి ఏంటంటే హెరిడిటరీగా వస్తాయి, అది మేము చెబుతాము, ఏమంటే దీనికి ఇంతవరకే ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి కేసెస్ అన్ని వేళల్లో సక్సెస్ అవ్వమని. అవకాశం ఉందో అవకాశం లేదో మేము చెబుతాం. ఒకవేళ అవకాశం లేకపోతే మాత్రం మేము ఫస్టే చెప్పేస్తాం, ఇది చాలా కష్టం అండి, గివ్ ఏ ట్రయల్ అని చెప్తాము. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ వాట్, హౌ షుడ్ బీ డన్ అనేసి. సో దాని తగ్గట్టుగా వాళ్ళు చెప్పినవి వింటారు, రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. అదేవిధంగా అలోపీసియా, సోరియాసిస్ సమస్యలకి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? అలోపీషియా, సోరియాసిస్ ఈ 2 ఇన్క్యూరబుల్ డిసీజెస్ లిస్ట్లో ఉన్నాయండి. ఎవరు కూడా మీకు 100% క్యూర్ ఇవ్వలేరు. బయట చాలామంది సోరియాసిస్ తగ్గిస్తా ఇక నీకు మళ్ళీ రాదు అని చెబుతున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను చెప్తాను మా దగ్గరకు వచ్చినప్పుడు, ఏమండి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇవాళకి తగ్గిద్ది, ఈ డిజీజ్ సివియారిటీ పూర్తిగా తగ్గించేస్తా, ఈ ప్రాబ్లమ్ని 100 నుంచి 0కి నేను తెచ్చేస్తా. కానీ కొన్నాళ్ళు మిమ్మల్ని ఇట్లాగే మెడికేషన్ లేకుండా వదిలేస్తే మళ్ళీ 0 నుంచి 100కి వెళ్ళిపోయిందని నేను వివరించి ఆ తర్వాత ఈ 0 నుంచి మళ్ళీ 100కి వెళ్ళకుండా ఎట్లా చేసుకోవాలో వాళ్ళకి నేను డైట్ చెప్తా. కొంతమంది నా దగ్గరకు వచ్చారండి సోరియాసిస్ పేషెంట్స్, వాళ్ళు ఏం చేశారంటే 100 నుంచి 0 వచ్చేంత వరకు నా మెడికేషన్స్ వాడారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా, నేను ఇచ్చిన డైట్ మీద ఉంటున్నారు లైఫ్ లాంగ్. అలాంటి వాళ్ళకి నా దగ్గరకు వచ్చి 5 years 6 years అయినా సరే మళ్ళీ సోరియాసిస్ రిపీట్ అవ్వాలా. ఎందుకు? నేను చెప్పిన డైట్ మీద ఉన్నారు కాబట్టి. 4 రోజులు ఆ డైట్ ఆపేయమని ఉండాలని మళ్ళీ వచ్చింది సోరియాసిస్. చెబుతున్నాను కదండి, దీనికి క్యూర్ లేదు. చాలామందికి నేను చేసి చూశాను, నేను ఎంతో ప్రయత్నం చేశాను. అలోపీషియా ఒకటి, సోరియాసిస్ ఒకటి 100% క్యూర్ అని ఉంటుందా అని. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ అవగాహనతో రండి దయచేసి. ఓకే మణికంఠ గారు, మస్క్యులర్ డిస్ట్రోఫీ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? మస్క్యులర్ డిస్ట్రోఫీ కూడా ఇది ఇన్క్యూరబుల్ డిసీజ్ అండి. ఎందుకంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, మన జన్యువులో ఉన్న లోపాల వల్ల వచ్చిన సమస్య ఇది. అలాంటప్పుడు 100% దీనికి క్యూర్ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ మా క్లినిక్లో ఏం చేస్తామంటే
ఆయన లైఫ్ స్టైల్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ డిస్ట్రోఫీ, మజిల్ వీక్నెస్ వల్ల సరిగా నడవలేకపోతున్నాడు. మేమేం చేస్తామంటే 90% దాన్ని రెక్టిఫై చేయగలుగుతున్నాం. అంటే లైఫ్ స్టైల్ పరంగా, జన్యు పరంగా కాదు, లైఫ్ స్టైల్ పరంగా దాన్ని రెక్టిఫై చేయగలుగుతున్నాం. ఒక సామాన్య వ్యక్తి ఎట్లాగైతే నడుస్తాడో దాదాపు ఆ లెవెల్కి తీసుకొస్తున్నాం. మేబీ ఒక 10% మార్జిన్ ఉంటుంది అంతే, ఆర్డినరీ పర్సన్ వాకింగ్కి వీళ్ళ వాకింగ్కి. అది చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప మనం చెప్పలేము. అంత ఇదిగా మనం తేగలుగుతున్నాం. ఈవెన్ దెన్ 100% క్యూర్ అయితే దీనికి లేదండి. వాళ్ళ లైఫ్ స్టైల్లో మాత్రం బాగా చేంజెస్ తెస్తున్నాము, రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. చాలామంది కూడా అరికాళ్ళ మంటలు పుడుతున్నాయి, తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయి అంటుంటారు. సో వాటికి కూడా పరిష్కారం ఉందంటారా? వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో మేము చూసుకోవాలండి. అరికాల తిమ్మిర్లు మంటలు అంటున్నారు, ఓకే, కేవలం షుగర్ వల్లే రాదండి. చాలామంది డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే అరికాల తిమ్మిర్లు మంటలను ప్రకటిస్తున్నారు. కేవలం వాటి వల్ల ఏం కాదు వచ్చేది. వెరికోస్ వెయిన్స్ కేసెస్లో కూడా ఇలా చూసాం, వాళ్ళకి మళ్ళీ షుగర్ లేదు. షుగర్ లేని వ్యక్తి మరి అంటే షుగర్ వల్ల వచ్చినట్టు కాదనేగా అర్థం. సో వెరికోస్ వెయిన్స్ ఉన్న ఈ అరికాల తిమ్మిర్లు మంటలు మనం చూస్తున్నాము. ప్లస్ వెన్ను సమస్యలు ఏంటంటే వాళ్ళకి అక్కడ నర్వ్ బాగా కంప్రెస్ అయిపోయింది, బాగా అరిగిపోవటం వల్ల. ఇలాంటి కేటగిరీస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము. సో మేము చెక్ చేస్తాం, మేము నాడి చెక్ చేస్తాము వాళ్ళు ఎక్కడున్నారని. వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉందా, షుగర్ ఉందా, వెన్ను సమస్య ఉందా, లేదా ఒక్కసారి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి ఉండటం. అసలు దేనివల్ల వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకొని దాని తగ్గట్టుగా మేము మెడిసిన్స్ ఇస్తాము, డైట్ చెప్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము. మేము చెప్పిన జాగ్రత్తగా పాటిస్తే మాత్రం తొందరగా కోలుకుంటున్నారు. అరికాలు తిమ్మిర్లు మంటలండి, ఇది కేవలం షుగర్ వల్లే రాదండి. షుగర్ ఉన్నా ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, వెరికోస్ వెయిన్స్ ఉన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అలాగే లోవర్ స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ మూడిట్లో వాళ్ళు ఏ కేటగిరీ మేము చూసుకుంటామండి. మేము నాడి పరీక్ష చేస్తాము, మా దగ్గర వచ్చి మేము చెక్ చేస్తాం అసలు వీళ్ళు మూడిట్లో ఏముందని. కొంతమందికి మూడిట్లో ఏదో 2 ఉంటాయి, లేదా ఏదో 1 ఉంటాయి. కొంతమంది అన్ఫార్చునేట్గా 3 ఉంటాయి. అసలు దేనివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారో మేము ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మేము కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటాం. సో దానికి తగ్గట్టుగా చికిత్స ఇస్తాము, దానికి సంబంధించిన మందులు ఇస్తాము, డైట్ కూడా చెప్తాము. మేము చెప్పినట్టు పాటిస్తే మాత్రం వాళ్ళకి తగ్గిపోయింది. నా పేరు శామ్యూల్. ఓకే, నేను జగగిరిగుట్ట నుంచి వచ్చాను. ఓకే, కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారు కాళ్ళలో మంటల వల్ల చాలా బాధపడ్డారు. ఆమెకి క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా పెరిగిందనమాట. మాకు దివ్య క్లినిక్ నుంచి చెప్పారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మగారు ఇక్కడ మా అమ్మకి కాళ్ళకి ఒక నూనె ఇచ్చారు మంట తగ్గడానికి. ఆ నూనె చాలా బాగా పనిచేసింది. అది కాకుండా క్రియాటిన్ లెవెల్స్ గురించి కూడా మేము వచ్చాము. అప్పుడు అన్నయ్య మాకు ఒక క్రియాటిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు. అది తీసుకున్న వెంటనే మా మదర్కి కిడ్నీస్లో క్రియాటిన్ లెవెల్స్ కొంచెం తగ్గింది. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది అన్ని వాటికి మేము శాశ్వత పరిష్కారం చూపిస్తాం, మీ రోగాన్ని న్యాయం చేస్తాం అంటారు, కానీ మీరు కొన్ని క్లారిటీగా చెప్పారు, అవి చాలా కరెక్ట్ అండి. చూసారు కదండి, ఇక ఇది నాటి దివ్య క్లినిక్ సిద్ధవైద్యం కార్యక్రమం. నమస్తే.